ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ కేబిఆర్ ప్రసాద్ గారి యొక్క స్వానుభవం. సాయిరామ్. 1969లో బృందావనంలో బాలుర కళాశాల ప్రారంభమైన తర్వాత స్వామి ఎక్కువ కాలం అక్కడ గడిపేవారు. సేవాదళ్ వాలంటీర్లకు ముఖ్యంగా కన్వీనర్గా నాకు చేతుల నిండా పని ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామునే సిటీలో మా ఇంటి నుండి బయలుదేరి బృందావనం వెళ్ళేవాడిని. రాత్రి తిరిగి వచ్చేసరికి బాగా ప్రొద్దుపోయేది. దాంతో ఇంట్లో ఇతర పనులకు, కుటుంబ వ్యవహారాలకు ఏమాత్రమో సమయం ఉండేది కాదు. మా పిల్లలు వాళ్లకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను గంగారాం బుక్ స్టోర్ నుండి కొని తెమ్మని రోజు చెప్పేవారు. కానీ నేను తెల్లవారుజామున బృందావనానికి వెళ్ళే సమయంలోనూ అక్కడ డ్యూటీ ముగించుకొని రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చే వేళ ఆ బుక్ స్టోర్ మూసి ఉండటం చేత వాళ్ళు అడిగిన పుస్తకాలను కొనుగోలు చేయటం సాధ్యమయ్యేది కాదు. పుస్తకాలు తెమ్మని నన్ను అడిగి విసిగిపోయి ఒకరోజు మా పిల్లలు నాపై అలిగి కూర్చున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు నా భార్య కూడా సహనం కోల్పోయి నేను పిల్లల చదువు సంధ్యలు పట్టించుకోకుండా సేవ పేరుతో నా బాధ్యతలు అలక్ష్యం చేస్తున్నానని నాపై విమర్శనాస్త్రాలు సంధించటంతో ఇంట్లో వాతావరణం వేడెక్కిని. నేను స్కూటర్పై బృందావనానికి వెళ్తుంటే ఇంట్లో జరిగిన వాగ్వాదం పదే నా మనసులో మెదలసాగింది. బృందావనం చేరుకునేసరికి నా మనసంతా చికాకుగా ఉంది. ఇంతలో స్వామి నన్ను పిలుస్తున్నారని కబురు వచ్చింది. ఏం ప్రసాద్, ఏమి సమాచారం అని అడిగారు స్వామి. నేను చేతులు జోడించి మౌనంగా నిలబడ్డాను. చెప్పు, ఏం జరిగింది ఇంట్లో అని రెట్టించారు. సర్వాంతర్యామికి నేను ప్రత్యేకించి చెప్పాలా? నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను విను అంటూ స్వామి ఆ రోజు తెల్లవారుజామున నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘటనను పూసగుచ్చినట్లు చెప్పసాగారు. మా పిల్లలు నా మీద అలక వహించటం, పిల్లలపై నా భార్య నోరు పారేసుకోవటం, ఆమె పిల్లలను తిట్టిన తిట్లతో సహా స్వామి ఒకదాని తర్వాత ఒకటి చెప్తుంటే నిఘాంతపోయాను. అంతేకాదు, మార్గ మధ్యంలో నేను ఎక్కడెక్కడ స్కూటర్ ఆపినది, ఎవరెవరిని పలకరించినది, ఏ దృశ్యాలు నాకు కంటపడినది ఇవన్నీ కూడా వెల్లడించి, నీ చెంత నేనుండగా చెంత ఎందుకు, అన్నీ నేను చూసుకుంటానులే అంటూ నా మనసుకు స్వాంతన కలిగించారు. మన నిత్య జీవిత వ్యవహారాలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను సైతం దృష్టిలో పెట్టుకునే స్వామి మన పట్ల చూపే శ్రద్ధను, కురిపించే వాత్సల్యమును తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.